రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది. ఇది ఎలా చేయాలి, ఇది దేని గురించి ఉపయోగపడుతుంది కూడా మంత్రాన్ని వివరించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని నేను వివరించడానికి చాలా ఉపయోగాలు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంత్రాల గురించి ప్రత్యేకంగా దాన్ని సేకరించి ఇది ఎవరెవరు చేస్తే ఎలాంటి ఫలితాలు పొందుతారో కూడా, సాధకులు ఎలాంటి చేస్తారో ఎవరైనా చేసేవాళ్ళు దానికి ఉపయోగపడే మంత్రాన్ని, సరిగ్గా ఉపయోగపడే మంత్రాన్ని చూసి దాన్ని ఆ మంత్ర సాధన చేస్తే అన్ని ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు ఒక గొప్ప మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది. ఇది చాలా రాజాధికార వశీకరణానికి, జనాకర్షణ అంటే వశీకరణలో చాలా గొప్ప మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకు ఇచ్చిన మంత్రాలలో దానికి తోడుగా ఇంకొక ఈ మంత్రాన్ని కూడా ఈరోజు సేకరించి, ఇది ప్రత్యేకంగా ఎవరికైతే కొన్ని ఆఫీసులలో పనులు కాకపోవడము, లేకపోతే ఎవరన్నా ఆఫీసర్లు మనం చెప్పిన మాటకు మనకు అనుకూలంగా లేకపోవడము, మనకు ధర్మపరంగా ఉన్నప్పుడు వినకపోవడానికి, అప్పుడు ఈ మంత్ర సాధకులు ఎవరైతే చేస్తారో ఈ సాధన సిద్ధి పొందిన తర్వాత మీరు ఆ సాధన, ఆ మంత్రాన్ని జపం చేసి మీరు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళితే మీకు అనుకున్న పనులు మీకు అన్ని విధాలుగా మీకు అనుకూలతగా జరుగుతాయి. ఇది చాలా గొప్ప మంత్రము. ఇది మీ గృహస్థానంలో, పూజ మందిరంలో మీరు ఉదయము బ్రహ్మీ ముహూర్తంలో, అలాగే రాత్రి సమయంలో చేస్తే మంచిది. బ్రహ్మీ ముహూర్తంలో ఎందుకు చేయాలనుకుంటా అంటే, బ్రహ్మీ ముహూర్తం చేస్తే ఈ మంత్రాన్ని మీరు ఏదైతే సాధన చేస్తారో చాలా జ్ఞాపక శక్తికి, మీకు ఏదైతే బ్రహ్మరంధ్రం ఉందో ఆ బ్రహ్మరంధ్రానికి మీకు ఉపయోగపడే ఒక మంత్రము, చాలా వశీకరణ మంత్రం ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ వశీకరణ అనేది ఇలా స్త్రీల గురించి కాదు, ఇలా వేరే పురుషుల భార్యాభర్తల గురించి కాదు. ఇది ధర్మపరంగా, మీకు న్యాయపరంగా మీకు ఎక్కడైతే ఇబ్బందులు కలుగుతున్నాయో, ఉన్నతాధికారులు మీకు ఎక్కడైతే మీకు అనుకూలంగా లేరో వాళ్ళు చెప్పే విధంగా మీకు ఎక్కడైతే వినడానికి, అంటే మీకు అనుకూలతగా ఉండడానికి, వాళ్ళు వినడానికి కాదు మీకు అనుకూలతగా చేయడానికి ప్రజల్లో పలుకుబడి, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు పోటీ చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు కానీ ఇది చాలా ఉపయోగపడే ఒక గొప్ప మంత్రము. ఈ మంత్రాన్ని డిపార్ట్మెంట్లు ఎవరైనా చేసినా వాళ్ళకు ఉపయోగపడే మంత్రాన్ని ఈరోజు ప్రత్యేకంగా నేను ఇవ్వడం జరుగుతుంది. ఇది కొన్ని విధానాలతో పాటు కూడా ఇది 21 రోజు సాధన ఉంటుంది. ప్రతిరోజు కూడా 1008 సార్లు సాధన చేయాలి. అలాగే 1008 సార్లు సాధన ప్రతిరోజు కూడా మానసికంగానే చేయాలి. మానసికత అంటే బయటికి శబ్దాన్ని రాకుండా ఈ మంత్రాన్ని మీరు యథావిధిగా గృహస్థానంలో చేసుకుంటే మంచిది. మీరు బ్రహ్మీ ముహూర్తంలో మీకు వీలు కాకపోతే రాత్రి సమయంలో 10:30 నుంచి 11:30 మధ్యలో సాధన చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. అలా లేదు మీకు ఎలా విధైనా పర్లేదు, బ్రహ్మీ ముహూర్తంలో మీరు చేస్తే ఇంకా చాలా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. కానీ ఇది చాలా అత్యుత్తమైన, చాలా వశీకరణ మంత్రము. ఇది మాతంగేశ్వరి సంబంధించిన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. నేను యథావిధిగా ఈ మంత్రాన్ని కూడా చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా మీరు చేస్తే ఆ ఉన్నత మీకు పై ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో మీకు అనుకూలతగా ఉండడం జరుగుతుంది. అలాగే మీరు మీరు ఉద్యోగంలో కానీ, లేకపోతే మీరు రాజకీయ నాయకుల్లో కానీ, ఏ డిపార్ట్మెంట్లో అయితే మీరు ఉన్నారో, లేకపోతే ప్రజల్లో పలుకుబడి, లేకపోతే మీరు ఏదైనా బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ, వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే మంత్రాన్ని వశీకరణ అంటే మీరు అనుకూలతగా, మీరు న్యాయం కొద్దిగా మీరు ఉండే విధానంగా చేసే ఒక వశీకరణ మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని నేను జాగ్రత్తగా చెప్తాను, శ్రద్ధగా రాసుకొని పెట్టుకోండి. ఈ మంత్రాన్ని బహిర్గతం చేయకుండా మీరు రాసి పెట్టుకోండి. మీరు ఇంట్లో గృహస్థానంలో చేయండి. మీరు ఇంట్లో ఏదైనా గురుమూర్తి సంబంధించిన దక్షిణామూర్తి కానీ, లేకుంటే విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామి కానీ, లేకుంటే మీ ఇంట్లో గదిలో మీ పూజ మందిరంలో ఏ చిత్రపటం అయినా పర్లేదు, ఆ పటం ముందు మీరు కూర్చొని ఎలాగంటే మీరు ఉత్తరం వైపు ముఖం చేసి ఈ మంత్రాన్ని మంత్రాన్ని సాధన చేస్తే మీకు అనుకూలతగా ఉంటుంది. మంత్రము మీకు సిద్ధి కలుగుతుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా విని రాసుకొని పెట్టుకోండి. ఓం నమో మహాపంకే శాంకరి అక్ష అతులాయ బల బల పరక్రమాయ సర్వకామధ రాజాధికారన్ శీఘ్రం వశ్యం కురు మంత్రేశ్వరే అం ఓం స్వహ. ఓం నమో మహాపంకే శాంకరి అక్ష అతులాయ బల బల పరక్రమాయ సర్వకామద రాజాధికారన్ శీఘ్రం వశ్యం కురు మంత్రేశ్వరే అం ఓం స్వహ. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు 1008 సార్లు సాధన చేయండి.
చాలా ఉత్తమైన రాజ్యాధికారం వశీకరణకు చాలా ఉపయోగపడుతుంది. రాజకీయ పదవిలో ఉండే వాళ్ళని, రాజకీయ పదవిలో ఉండాలనుకున్న వారు ఈ మంత్రాన్ని సాధన చేస్తే చాలా అత్యుత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప మంత్రము. ఈ మంత్రాన్ని జాగ్రత్తగా మీరు శ్రద్ధగా మీరు రాసుకొని పెట్టుకోండి. ఇలా ఉపయోగపడే మంత్రాలు ప్రతి ఒక్క మంత్రాన్ని కూడా నేను వివరించడం జరుగుతుంది. అలాగే ఏ మంత్రం ఉపయోగపడేదో మీరు అన్నీ రాసి పెట్టుకోండి. అలాగే ఇలాంటి మంత్రాల గురించి మీరు ఏమైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. అలాగే ప్రత్యేకమైన ఇలాంటి జాతకరీత్యా దోషాల గురించి కానీ, జాతకరీత్యా సమస్యలు ఏమైనా మీకు ఇబ్బందులు ఉన్నామని నా నెంబర్కి మీరు సంప్రదించండి. దానికి నేను విధమైన రెమెడీస్ చెప్పడము, దానికి ఎలాంటి రెమెడీస్ సొల్యూషన్ ఉందా లేదా ఏంటిదని దానికి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సందేహాల గురించి కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. సర్వే జనా సుఖినో భవంతు.